ఎండమావులు ఎపిసోడ్ 29. ఒక రోజున రత్నమాల దగ్గరకు ఆవేశంగా వచ్చి రంగడు ఆకలిగా ఉందని ఉప్మా చేసుకొని రమ్మంటాడు. అయిష్టంగానే వంటగదిలోకి వెళ్లి ఉప్మా తయారు చేసుకొని వస్తుంది రత్నమాల. ముందుగా రుచి చూస్తానని మహాలక్ష్మి ఆ ఉప్మా తిని బాధతో విలవిలలాడి క్రింద పడిపోతుంది. మహాలక్ష్మి చనిపోయిందని రంగడు చెప్తాడు. అందుకు దిగ్భ్రాంతి చెందుతుంది రత్నమాల. రత్నమాలే ఉప్మాలో విషం కలిపిందని రంగడు అంటాడు. పోలీసులకు ఫోన్ చేసి చెప్తానని ఉరిశిక్ష పడడం ఖాయమని అంటాడు. అందుకు భయపడిపోతుంది రత్నమాల. ఎలాగైనా ఆ గండం నుండి గట్టెక్కించమని తాను చెప్పినట్లే చేస్తానని అంటుంది. ఆమె ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుండి చేసిన తప్పులన్నీ బాలకృష్ణ సుధీర్ల ముందు ఒప్పుకోవాలని రంగడు అంటాడు. అంగీకరిస్తుంది రత్నమాల. బాలకృష్ణ ఇంటికి రాగానే వెళ్లి ఆ కుటుంబంలో తాను చేసిన పాపాల గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. ఆస్తి కోసమే ఇంట్లో చేరానని, అందుకు సమత అడ్డుగా ఉందనే ఆమెకి సుధీర్కి మధ్య గొడవలు సృష్టించానని, దాత్రి మీద దొంగతనం అంటగట్టి రమేష్తో అక్రమ సంబంధం కూడా అంటగట్టారని, శ్రీదేవి సుధీర్ల పెళ్లి విషయంలో కూడా తన స్వార్థం ఉందన్న విషయాలన్నీ బయటపెడుతుంది. అంతా విని దిగ్భ్రాంతి చెందుతాడు బాలకృష్ణ. ఆ తరువాత సుధీర్ దగ్గరకు వెళ్లి మొత్తం తన తప్పులన్నీ చెప్తుంది రత్నమాల. సమత, దాత్రి, రమేష్లు ఎంతో మంచి వాళ్ళని, ఏ పాపం ఎరుగని వాళ్ళని చెప్తుంది. దాంతో సుధీర్ కోపంతో రత్నమాలపై చేయి చేసుకుంటాడు. అంతలో రంగడు వచ్చి తాను రత్నమాల భర్తని కానని, వాళ్ళకి కనువిప్పు కలిగించడం కోసం తనని రమేష్ పంపించాడని చెప్తాడు. తర్వాత బాలకృష్ణ, సుధీర్ రత్నమాల చేతిలో దారుణంగా మోసపోయామన్న విషయాన్ని తెలుసుకుంటారు. తర్వాత రంగడు రమేష్ దగ్గరికి వెళ్లి తను అప్పగించిన పనినంతా పూర్తి చేశానని చెప్తాడు. అందుకు సంతోషిస్తాడు రమేష్. తర్వాత బాలకృష్ణ, సుధీర్లు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ క్షమాపణలు చెప్పడానికి సుప్రతిక ఇంటికి వస్తారు. తమ తొందరపాటుతనాన్ని మన్నించమని కోరతారు. ఆ విషయాన్ని అంతటితో వదిలేయమని రమేష్ అంటాడు. సుప్రతిక 2-3 రోజుల్లో ఊరు నుండి వస్తుందని సమతను తీసుకువచ్చి బాలకృష్ణ, సుధీర్ల ముందు ఉంచుతాడు. బాలకృష్ణ పెద్దరికాన్ని పక్కన పెట్టి తమని మన్నించమని సమతని కోరుతాడు. కానీ వాళ్ళ క్షమాపణలను సమత స్వీకరించదు. రమేష్ ఎంత నచ్చ చెప్పినా ఆమె వినదు. తర్వాత దాత్రి ఇంటికి తిరిగి వచ్చి సమతకి నచ్చ చెప్తుంది. దాంతో సమత సుధీర్ దగ్గరికి వెళ్ళడానికి అంగీకరిస్తుంది. అలా సమత, సుధీర్లు ఒక్కటవుతారు. తర్వాత శ్రీదేవి సుధీర్, సమతలకి ఓ షాపులో కనిపిస్తుంది. వాళ్ళని చూసి వెళ్ళిపోతున్న శ్రీదేవిని ఆపి సమత, సుధీర్లు ఆమె విషయంలో తప్పు చేశామని జరిగిందంతా చెప్పి క్షమాపణలు కోరుతారు.